సోషల్ మీడియాలో. అది వైరల్గా చాలామందికి సర్క్యులేట్ అయింది. దాంట్లో భాగంగా మా ప్రొఫెసర్ గారు ఇచ్చినటువంటి కేసును నమోదు చేసుకొని పెళ్లివారి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ బేసిక్గా ఇతను ఇన్వెస్టిగేషన్ చూసినప్పుడు ఇతని పేరు రవికుమార్, గుంటూరు జిల్లాకు సంబంధించిన వారు. ఇతనికి ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. దీంట్లో భాగంగా ఇతను ఫేస్బుక్ 2014 నుంచి యూజ్ చేస్తూ ఉన్నాడు. ఫేస్బుక్లో యూనివర్సిటీలో చదివే ఒక స్టూడెంట్ పరిచయం కావడం, ఆ అమ్మాయితో చదువు జరగడం జరిగింది. అప్పుడప్పుడు గుంటూరు నుంచి 4-5 సార్లు యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆ పరిచయంతో ఆ ప్రొఫెసర్ గారికి ఆ అమ్మాయి బంధువులాగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఆ అమ్మాయిని బయటికి పంపించేలాగా, బయటకు వచ్చిన తర్వాత అమ్మాయితో అటు ఇటు కడపలో టౌన్లో తిరగడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. దాంట్లో భాగంగా ఒకరోజు ఆ ప్రొఫెసర్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మాయి బంధువులాగా ఆ ప్రొఫెసర్ గమనించి దాన్ని గుర్తించి ఇతను ఎవడో ఫేక్ లాగా ఉన్నాడు అనేసి ఇతని ఫోన్లో మందలించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ అమ్మాయితో కలవలేకుండా ఇబ్బంది పెట్టినందుకు ఆ ప్రొఫెసర్ని ఎలాగైనా అవమానించాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఇతనికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజీని ఉపయోగించి ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. కీరవాణి అనే పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేసి దాంట్లో ఏదో ఇంటర్నెట్లో ఒక అశ్లీల వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇతనుకున్న టెక్నాలజీ ఉపయోగించుకొని దానికి ఆ ప్రొఫెసర్ గారి ఫోటోని సెల్ నెంబర్ని ఇతనికి తెలుసు కాబట్టి ఇతని ఒక ప్రొఫైల్ని వాట్సాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి ట్యాగ్ చేసి ప్రొఫెసర్ స్టూడెంట్స్తో ఏ విధంగా అశ్లీల దృశ్యాల్లో ఉన్నాడు అనేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. దాంతో భాగంగా అది సర్క్యులేట్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా యూట్యూబ్ వాళ్ళని, గూగుల్ వాళ్ళని, ఫేస్బుక్ వాళ్ళకి కడప జిల్లా ఎస్పీ గారి ద్వారా రిక్వెస్ట్ పంపించి డేటాని గ్యాదర్ చేయడం జరిగింది. డేటాని గ్యాదర్ చేసినప్పుడు చాలా బల్క్ డేటా వస్తే దాన్ని కాల్ అనాలిసిస్ ద్వారా ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారు కూడా అనాలిసిస్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఐపీ అడ్రస్ల ద్వారా దాంట్లో గడపకు సంబంధించిన ఐపీ అడ్రస్ను మళ్ళీ సెగ్రిగేట్ చేసి ఈ ఐపీ అడ్రస్ ద్వారా విశ్లేషించి ఇతని నెంబర్ని బయటికి తీసి తద్వారా టెక్నాలజీ ఉపయోగించి కాల్ అనాలిసిస్ ద్వారా ఇతన్ని యూట్యూబ్లో పట్టుకోవడం జరిగింది. ఇతన్ని యొక్క అకౌంట్ ఫేస్బుక్లో అకౌంట్, యూట్యూబ్లో అకౌంట్ పరిశీలించినప్పుడు ఈ అమ్మాయితోనే కాకుండా ఇతను చాలామంది అమ్మాయిలకి ఇలాగా రిక్వెస్ట్ పంపించడం జరిగింది. ఇతను అమ్మాయిలాగా